5 సీలు కనుక మీరు పక్కన పెడితే మీకు 10 మార్కులు పెరిగిపోతాయి. ఏంటి 5 సీలు? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పరీక్షలు అయ్యేదాకా మర్చిపోకూడదు. నెంబర్ 1, సినిమాలు మానేయాలి. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం మానేయాలి. మానేస్తే మీకు 5 మార్కులు ప్లస్. ఇప్పుడు ఎంత చదువుతున్నారు అంతే చదవండి, ప్లస్ అయిపోతాయి. ఎందుకంటే సినిమాల్లో ఉన్నాయని బ్రెయిన్లోకి వెళ్ళవుగా, కాబట్టి కంటెంటే ఉంటుందిగా, కాబట్టి మార్కులు పెరిగిపోతాయి. సో ఫస్ట్ సి, సినిమాలు మానేయాలి. సెకండ్ సి, కేబుల్ టీవీ మానేయాలి. అందులో కూడా సినిమాలే వస్తుంటాయి, సీరియల్స్ వస్తుంటాయి, దరిద్రం అంతా వస్తుంటుంది. ఏమేమో చూస్తాం, అవన్నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. మీరు వద్దన్నా వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు అవసరం లేని మనం ఈ బ్రెయిన్లోకి పంపించుకోకూడదు. కనుక సెకండ్ సి, కేబుల్ టీవీ పక్కన పెట్టాలి. 3, నంబర్ 3, క్రికెట్ అండ్ గేమ్స్. 3వ సి ఏంటి? క్రికెట్ అండ్ గేమ్స్ అన్నీ వదిలేయాలి. పరీక్షలు అయిపోయిన తర్వాత చాలా టైం ఖాళీగా ఉంటారు, అప్పుడు ఆడుకోవాలి ఇవన్నీ, ఇప్పుడు వదిలేసినవన్నీ. 4th వన్, చాటింగ్ అంటే సెల్ ఫోన్లో చేసేది కాదు. చాటింగ్ మాట్లాడడమే చాటింగ్, పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పడమే చాటింగ్. అవసరంలే. ఏ 2 అమ్మాయిలు చేరినా 3వ అమ్మాయి గురించి చర్చ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆ అమ్మాయి మొన్న ఏం చేసింది తెలుసా, ఈయన ఏం చేసింది తెలుసా, వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు తెలుసా అని. ఏ 2 అబ్బాయిలు చూసినా ఏదో ఒక అమ్మాయి గురించో, సినిమా హీరో గురించో, క్రికెట్ గురించో మాట్లాడుకుంటారు. అవసరమే లే. ఎగ్జామ్స్ టైంలో ఇవి చర్చించకూడదు, మాట్లాడకూడదు. సో చాటింగ్ పక్కన పెట్టండి, కబుర్లు పక్కన పెట్టండి, కాసేపు టెంపరీగా కాగొట్టేయండి ఫ్రెండ్స్కి. ఊరికే ఆబ్జెక్టివ్ టైపులో మాట్లాడుకోండి. తిన్నావా? తిన్నా, అంతే. ఇంకా ఎక్కువ ఉండకూడదు. ఏమేమి తిన్నావు? వద్దు. ఏమేమి కూరలు తెచ్చుకున్నావు? వద్దు. తిన్నావా? తిన్నా, అంతే. అలాగా మాట్లాడుకుంటే షార్ట్ అనమాట, షార్ట్ స్పీక్. సో ఫ్రెండ్స్తో కాగొట్టేయండి. లాస్ట్ వన్, అన్నిటికంటే ప్రమాదకరమైంది, ఇప్పుడు పెద్ద డ్యామేజర్ ఏంటంటే సెల్ ఫోన్. పెద్ద క్యాపిటల్ సి ఇది. మొదటి సి సినిమాలు, 2వ సి కేబుల్ టీవీ, 3వ సి క్రికెట్ అండ్ గేమ్స్, 4వ సి చాటింగ్, ఉత్తొత్త కబుర్లు, అన్నెసరీ టాక్స్ మానేస్తే, ఈ 5 సీలు మానేస్తే 5 మార్కులు ప్లస్. సెల్ ఫోన్ ఎంత దారుణమైనటువంటి డ్యామేజర్ అంటే మీకు ఒక చిన్న కవిత చెప్తా, జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఈ చిన్న చేంజ్ కోసం ఒక చిన్న కవిత. నీ చేతిలోని సెల్ ఫోన్ చరవాణి, జోబీలో కీరవాణి, మాయ చేసే మహారాణి, వ్యసనాల యువరాణి. గుప్పెట్లో ఉండాల్సింది అందరినీ తన గుప్పెట్లో పెట్టేసుకుంది. శరీరంలో అదనపు అవయవంగా మారి అన్ని అవయవాల్ని అదే ఆడిస్తోంది. సౌకర్యంగా ఉంటుందని సృష్టిస్తే సృష్టించిన వాడినే శాసిస్తోంది. ప్రపంచానికి అవసరమని రూపిస్తే తానే ప్రపంచమై కూర్చుంది. అది మాయ చేసే మహారాణి, వ్యసనాల యువరాణి. నట్టింట్లో మాటలు మాన్పించింది, నెట్టింట్లో ఊసులు నేర్పించింది. చాటింగులు, మీటింగులు, రేటింగులు, ఆపై డేటింగులు అంటూ పివతను పెడద్రోవ పట్టించేస్తోంది. సమాజాన్ని పట్టి పీడిస్తోంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ మన సమయాన్నంతా తానే హరించి వేస్తోంది. అయిన వాళ్ళు మన పక్కనే కూర్చున్నా, సొంత వాళ్ళు మన పక్కనే కూర్చున్నా, డ్యూటీ చేసి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇంటికాడ అంతకుముందు కబుర్లు చెప్పుకుంటున్నా ఉండేవాళ్ళు, పిల్లలతో ఆడుకుంటునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకే సోఫాలు ఆ పక్క ఈ పక్క కూర్చొని, సొంత వాళ్ళు మన పక్కనే కూర్చున్న యంత్రాన్ని ప్రేమించే పిచ్చి వాళ్ళని చేసింది, వ్యసనపరులుగా మార్చింది. ప్రమాదవశాత్తు మనం పడిపోతే ప్రాణం ఉందో లేదో చూసుకోకుండా ఫోను ఉందో లేదో చూసుకునే స్థాయికి మనల్ని దిగదార్చింది. ఏమని చెప్పను దాని లీలలు, ఎన్నెని చెప్పను దాని క్రీడలు. ఓ మిత్రమా, విజ్ఞానం కోసం సృష్టించిన దాన్ని అజ్ఞానంగా వాడుకోవద్దు. ఊడిగం చేయించుకో దాని చేత, నువ్వే బానిసగా మారిపోవద్దు. నీ నెత్తినెక్కించుకున్నావో అది నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. అది మాయ చేసే మహారాణి, వ్యసనాల యువరాణి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ ఫోన్. నీ జీవితాన్ని సర్వనాశనం చేసే డేంజరస్ వెపన్ ఏమైనా మీ పాకెట్లో ఉంది ఈరోజు అంటే అది సెల్ ఫోన్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్. సో ఈ 5 సీలు మీరు పక్కన పెట్టండి, ఆటోమేటిక్గా అద్భుతాలు సాధిస్తారు. మీరు పరీక్షల్లో అద్భుతాలు సాధిస్తారు 5 సీలు పక్కన పెడితే.